వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నరేష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గోల్ మన భారతదేశంలోనే 3వ అతి పెద్దగా ప్రకటించిన మన హైదరాబాద్ సిటీలో నేను కేవలం 35 రూపాయలకే డబుల్ ఎగ్ దోశ అండి. కేవలం 35 రూపాయలకే లభిస్తుంది. అది ఎక్కడంటే మన స్టూడెంట్స్ ఏరియాలో, మన దిల్సుఖ్ నగర్ లో మీకు 35 రూపాయలకే చూపిస్తాను. నేను ఏ ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసినా కానీ అయితే చేయాలని మీకు మొన్ననే చెప్పాను. నేను చేస్తే అందులో ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి. నేను తక్కువ రూపీస్కే దొరికే ఫుడ్ చూపిస్తా. అంతేకాకుండా నేనేం చేస్తున్నా అంటే మంచి క్వాలిటీ అండ్ మంచి క్వాంటిటీ ఉన్నది మాత్రమే, అలాంటి ఫుడ్ మాత్రమే నేను తీసుకొస్తాను మీ ముందుకు. దిల్సుఖ్ నగర్ లో అందరం తెలిసిన ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, అది సాయిబాబా టెంపుల్. అదే రూట్ మనం స్ట్రేట్ గా వెళ్తే మనకు సాయి సదన్ అనే అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఆ అపార్ట్మెంట్ ఆపోజిట్ ఈ టిఫిన్ సెంటర్ ఉంది. ఈ టిఫిన్ సెంటర్ పేరు వచ్చేసి శ్రీ గణేష్ సాయి టిఫిన్ సెంటర్. కేవలం 35 రూపీస్కే ఎగ్ దోశ ఉంటుంది, డబుల్ ఎగ్ దోశ ఉంటుంది. ఇక్కడ రేట్ కూడా చూసుకోవచ్చు కొంచెం తక్కువకి. సింగిల్ ఎగ్ దోశ అయితే 30 అండ్ సింగిల్ ఎగ్ దోశ 30, డబుల్ ఎగ్ దోశ 35 ఉంటుంది. అన్నా ఇది మనకు ఒకసారి అడ్రస్ చెప్తారా? డబుల్ ఎగ్ దోశ బండిది ఓకే. అన్న ఇప్పుడు నార్మల్గా మనం బయట చూసుకుంటే స్టార్టింగ్ ప్రైస్ ఎగ్ దోశ వచ్చేసి 40, డబుల్ ఎగ్ వచ్చేసి 50 ఉంటుంది చిన్న బండి పైన. ఇంకా రెస్టారెంట్ పోతే ఎక్కువ ఉంటుంది కదా, మీరు ఇంత తక్కువ పెట్టడానికి రీజన్ ఏంటిది? అయితే ఇప్పుడు బయట షెల్టర్ తీసుకుంటే వాళ్ళకి 10-15 వేలు షెల్టర్ ఉంటుంది. వెళ్ళాలి, బిల్లు కావాలి, వాళ్ళకంటే 45-50 పెట్టాల్సిన అవసరం. ఓకే. ఓన్లీ ఇంటి రెంట్ ఈ 5,000 ఇంటి ముందు పెట్టా కాబట్టి రెంట్ ఎక్కువ లేదు కాబట్టి పబ్లిక్ సర్వీస్ కింద ఇట్లా రీజనబుల్ ఉంది కాబట్టి 35 పెట్టి చేయడం జరుగుతుంది. సో ఇక స్టూడెంట్స్ కూడా కొంచెం హెల్ప్ అయినట్టు అవుతుంది కదా. కూడా తింటున్నారు 30 అంటే చాలా మంది తింటున్నారు, 35 కూడా వస్తుంది. ఓకే, ఎక్కువ ఆశించకుండా మీకు వచ్చిందే చాలా అనుకుని చేస్తున్నారు కదా. ఒక 5-10 రూపీస్ మీరు ఎలా తీసుకుంటున్నారు? సో ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్న బండి? 1 ఇయర్. 1 ఇయరా? మీరు 1 ఇయర్ నుంచి పెడుతురా? సో అది ప్రైస్ అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా సేమ్ ప్రైస్ ఉంటుంది అంతే కదా, ఫేక్ అయితే కాదు కదా. లేదు లేదు, మాకు ఓన్లీ యూట్యూబర్లకు వదిలేసి వేరే వాళ్ళు ఎట్లా ఉండదా? ట్రూనే కదా ఈ రేట్. సో గైస్ చూసారు కదా ఎగ్ దోశ బండి ఎవరు వచ్చినా కానీ 35కి డబుల్ ఎగ్ ఉంటుంది, అది సింగిల్ ఎగ్ కాదు. ఓకేనా, ఒకసారి అన్న చేసే స్టైల్ కూడా చూపిస్తాం. అలా అని మీరు ఫుడ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏమైనా తగ్గిస్తున్నారా? అంతే అంటారా? సో చూసారు అన్న వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. స్టాండర్డ్ దోశ ఉంటుంది, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏ మాత్రం తగ్గదు. మేమైతే డబుల్ ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చామండి. ఇది మాకోసమే ఈ దోశ కనిపిస్తుంది కదా, మాకోసమే చేస్తున్నారు. డబుల్ ఎగ్ దోశ చేస్తున్నావు అక్క. చూడండి దోశ కూడా ఎంత పెద్దగా వేసారో, దాని మీద 2 ఎగ్స్ వేస్తారు. మూడు పార్సల్ చేయక్క, 3 స్పెషల్ కారమా? ఆయిల్ ఏది వాడతారు అక్క మీరు? ఫ్రీడమ్ ఆయిలా? కారం కూడా ఇంటి కారమే, ఫ్రీడమ్ ఆయిల్ మీరు చూసుకోవచ్చు. ఇదేంటిది? ఇది ఓకే, ఇది వాడతారు. కారం ఏది? ఇదే కదా, చూడండి ఒకసారి కారం ఇంట్లో తెచ్చిన కారం. పట్టించిన కారం ఇంట్లో ఒక అమ్మ తయారు చేస్తుంది. కారం మాకు తీసుకొచ్చి దాంట్లో మేము ధనియాల కారం చేసి దాని మీద వేయడం జరుగుతుంది. ఆ కారం టేస్ట్ వలన మాకు నిజంగా గ్రేట్ అన్న. అంత తక్కువ రూపీస్కే మీరు అన్ని మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే బాగా అయితే చేయట్లేదు, నాకు తిరుగుతుంది కానీ మరి అంత హెవీ కాకుండా హోటల్ లా కాకుండా పబ్లిక్ సర్వీస్ లాగా నేను చేస్తున్నాను. నాకు డబ్బులు దోశ చూసుకోండి. ఇక సోడాపొడి వేయం పిండిలో కూడా. మన ఇంట్లో టిఫిన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే చేస్తాం. అవును, నేను 2 times తిన్నా కాబట్టి మళ్ళీ మీ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు గ్యాస్ దేని వల్ల గ్యాస్ వస్తుంది అంటే మనకి కారపొడిలో, వీటిలో, చట్నీలలో తినే సోడాపొడి వేస్తారు, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. దాని వల్ల ఏంటంటే చట్నీ ఎక్కువ తినలేరు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే రోజు 3 గిన్నెలు పడతాం మేము ఇంట్లోనే, ఏది కల్తీ లేకుండా మంచిగా చేస్తున్నాం. అంటే ఇంట్లో ఎలా అయితే చేసుకొని తింటామో సేమ్ అదే విధంగా. గ్రేట్ అక్క. కస్టమర్లు కూడా మీ ఇంటి వాళ్ళకి ఆలోచిస్తున్నారు చూడు, గ్రేట్ అసలు. అవునవును, నేను కూడా చూశాను, కస్టమర్లు వస్తూనే ఉంటారు చాలా మంది. ఇక బ్రో కూడా తింటారు. బ్రో చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో దోశ? మంచిగా ఉందా? డబుల్ ఎగ్ దోశనేనా? రోజు వస్తావా? ఎందుకు తక్కువ దొరుకుతుందనా? అచ్చా అచ్చా. క్వాలిటీ అలాగే సేమ్ ఇది ఇంట్లో చేసినట్టే ఉందండి. సేమ్ మనకి ఇలానే చేస్తారు ఇంట్లో కూడా, అలానే ఉంది చూడు వైట్ చట్నీ. ఏంటిదేమో అది? కారమా? ఓకే, చూపించండి. ఫుడ్ గురించి తీస్తున్నా, తీయండి. చూపెట్టు, నీ పేరు వస్తుంది నీకే. ఇంటి కారమా అమ్మ ఇది? ఓకే, అంటే ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఎప్పుడు మీరే అందిస్తారా ఇంటి నుంచి పట్టించి? ఓకే, మంచిగా ఉంటుందా మరి? సూపర్ ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మీరే? ఓకే,
చట్నీ కానీ చాలా బాగుంటుంది. పల్లి చట్నీ ఉంటుంది మీ దగ్గర, మంచిగా ఉంటుంది. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ వస్తారండి. ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఏరియా కదా, తక్కువ పెట్టడానికి రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే అంట. ఎక్కువ ఆశించకుండా ఏంటంటే స్టూడెంట్స్ వస్తుంటారు కదా, వాళ్ళ కోసం అని వీళ్ళు తక్కువ అంటే చాలా తక్కువలో పెట్టేశారు. ఆయన కూడా ఎంతో కొంత లాభం ఉంటుందండి, ఆయన కూడా చెప్పింది కదా. కాకపోతే ఏంటంటే బయట ఇప్పుడు షెల్టర్ అనేది ఇంపార్టెంట్ కదా, వాళ్ళకి ఇప్పుడు లేదనుకున్నా 15,000 20,000 కిరాయి ఇవ్వాలి. అందుకే బయట వాళ్ళు ఏం చేస్తారు, రేట్లు ఎక్కువ పెంచుతారు. వీళ్ళు ఏంటంటే ఇంటి ముందే పెట్టుకున్నారు కదా, దానికి రెంట్ కూడా 5,000 అంట. సో అంత తక్కువ రెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఎక్కువ పెట్టాలి, తక్కువ పెడితే ఎక్కుతుంది కదా అనేసి వీళ్ళు ఆలోచించి ఆ దోశ బండి అనేది చాలా తక్కువ పెట్టారు. ఏంటంటే మీరు ఎంతమంది ఇంటి దోశ తిని ఉంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంటి దోశ 10 రూపాయలకి ఇస్తారు కదా, నాకైతే నచ్చదు. నేను ఇంటికి ప్రాగా చెప్తున్నా. అదేందో మరి వాళ్ళు చట్నీ సరిగా క్వాలిటీ మెయింటైన్ చేయాలా, మరి లేదంటే అది ఇంటి దోశలో టిఫిన్ అనేది సరిగా ఉండదో నాకు నచ్చదు. నాకైతే నచ్చదు. 10 రూపాయలు ఇస్తాము, ఉంటే ఇస్తాడు దోశ, చిన్నగా ఇస్తాడు 10 రూపాయలు. అవును, మరి దానికి 10 రూపాయలు ఎక్కువ నిజం చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు బయట పెద్ద దోశ పెట్టినట్టు పెద్ద దోశ పెట్టి అందులో నువ్వు 10 రూపీస్ తీసుకుంటున్నావు అంటే దానికి అర్థం ఉంది. నువ్వు పెట్టేదే ముత్తమంతా, ఏది మనది ఏమంటారు, అది ఉత్తప్పం ఏదో ఐడియా ఉంది కదా, ఉత్తప్ప ఇచ్చినంత ఇస్తాడు. అది 10 రూపాయలు, దానికి నిజం చెప్పాలంటే 10 రూపాయలు ఎక్కువ ఉత్తప్పకి. ఇంటి దోశ నిజంగా వచ్చేవారు, పక్కింటి దోశ అంటే నచ్చుతుంది. మీరు ఎప్పుడైనా ఇంటి దోశ వెళ్ళేటప్పుడు గమనించండి, దోశ ఉంటుందా, దోశ అవుటర్ లేయర్ పైన పిండి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అక్కడే చేసే మిస్టేక్ నాకు అదే నచ్చదు. నాకు ఎప్పుడైనా మనం దోశ చేసేటప్పుడు అవుటర్ లేయర్ అనేది పల్చగా ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే అది కనుక లావుగా దొడ్డుగా ఉందనుకో తినలేము, మొత్తం పిండి అనిపిస్తుంది అనమాట. సెంటర్ ఆఫ్లో ఎంత ఉంటాయో కాదు, కానీ అవుటర్ ఏదైతే అవుట్ సైడ్లో మనకి సరిగ్గా వస్తుందో అది మాత్రం పల్చగా ఉంటేనే దోశ తినవుతుంది. అది మీరు గమనించాలో లేదో, ఇప్పుడు ఎవరైనా మన సబ్స్క్రైబర్ చూసే వాళ్ళంటే మీ అవైలబుల్ ఇంటి దోశ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. ఎగ్గే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాం. విజిట్ చేయండి అందరూ. మన లాంటి వాళ్ళు పోతేనే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు అన్న వాళ్ళు కూడా. ఇప్పటికైనా చాలా గిరాకు వస్తుంది, మనం పోయినా పోతే ఆయనకేం పరగబడదు. కానీ నాకు నచ్చింది, మీరు కూడా తిని చూడండి, నచ్చితే వెళ్ళండి. ఇంతకంటే మంచి ఫుడ్ అయితే ఇంకా దొరకడం కష్టము. ఎగ్గు ఆరోగ్యానికి మంచిదని మీ అందరికీ తెలుసు, దోశ మంచిదని మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఇంట్లో అయితే ఎలా చేస్తారో సో ఇంట్లో చేసినట్టే చేస్తారండి వాళ్ళు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లో చేస్తాం కదా, ఎక్కువ కారం వేసుకోకుండా మనం తినేటట్టు. ఇంకా దోశ కూడా కొంచెం పెద్దగా మంచి సైజులో క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కదా, క్వాలిటీ కారం కానీ క్వాలిటీ పిండి కానీ. ఇంకోటి వీళ్ళు పిండిలో సోడా కలపరండి. ఆ సోడా కలపడం వల్ల ఏమవుతుంది అంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందంట. వీళ్ళు సోడా కలపరంట. ఆయిల్ కూడా మంచి ఆయిల్ వాడతారు, మీకు చూసిరుగా అన్ని క్వాలిటీ. దిల్సుఖ్ నగర్లో చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వెళ్ళండి, వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, తిని చూడండి. నా తరపు నుంచి ఎవరైనా వెళ్తే నవీన్ స్వామిగడ్డ అని చెప్పండి. నవీన్ స్వామిగడ్డ యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చినామండి అని చెప్పండి. అలా చెప్తే తంతరడా మొత్తానికి దోశ బిజినెస్లో. చలో, కొత్తగా నా వీడియో చూసే వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందు ఉంటా. నేను నాట్ ఓన్లీ ఫుడ్, నా యూట్యూబ్లో అన్ని కంటెంట్ ఉంటాయి. ట్రెండింగ్ నడిచే వీడియోస్ కానీ, లేదంటే నాకు అనిపించే మంచి కంటెంట్ కానీ, ఫుడ్ విధంగా కానీ ఎవ్రీథింగ్ చూపిస్తాను నేను. అందరిలా ఒకటే, కొందరిది ఓన్లీ ఫుడ్ బ్లాగ్ ఉంటుంది, కొందరిది ఓన్లీ ట్రెండింగ్ ఉంటుంది, కొందరిది ఓన్లీ ఏమంటారు బయట ప్రాంగ్ అది ఇది చేస్తారు. నేను అలా కాదు. నవీన్ నావిగేటర్ మీనింగ్ ఇప్పటికీ మీరు సర్చ్ చేయండి. నావిగేటర్ అంటే నీకు నచ్చిన కంటెంట్ నీ పద్ధతిలో నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, జనాల ముందు అది వెళుతుందా, రీచ్ ఎంత అవుతుందా, దాన్ని నావిగేటర్ అంటారండి. నాకు నచ్చిన కంటెంట్ మాత్రమే పెడతా. ఏ కంటెంట్ అయినా పెట్టుకోవచ్చు నావిగేటర్స్ అంటే. నీకు నచ్చింది నువ్వు ఏది తెస్తున్నావు, డైలీ లైఫా, లేదంటే ఫుడ్ బ్లాగా, లేదంటే బ్లాగ్ వీడియోసా, లేదంటే చిన్న స్మాల్ బ్లాగా ఫ్రెండ్స్ కొరకు, అలా ఏది పడుతుంది ఫ్యామిలీ బ్లాగ్ కానీ అన్ని పెట్టుకోవచ్చు అందులో నవీన్ నావిగేటర్ అంటే. అందుకే నేను ఈవెన్ ఛానల్ పెట్టేప్పుడు కూడా ఏమని ఆలోచించినా అంటే, మన నేమ్ గనక సెర్చ్ చేస్తే మనము తప్ప ఇంకోటి రాకూడదు. స్టిల్ నాకున్నది ఇప్పుడు ఎంత మహా అయితే ఒక 700 సబ్స్క్రైబర్ ఉండొచ్చు, పెద్దగా ఇంకా రీచ్ కూడా అవ్వలే. కానీ
యూట్యూబ్ జరిగి కొత్త ఎవరైనా నవీన్స్ నావిగేటర్ అని సెర్చ్ చేయండి. నేను తప్ప ఇంకెవ్వడు రాడు అలాంటి ఛానల్ పెట్టినా.